సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతులను మల్వంతపూర్ గ్రామానికి చెందిన ధనరాజు, భార్య భాగ్య, కుమారుడు నియాన్స్, కుమార్తె సాన్వికగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో రాజు కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంతో మల్వంతపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న దుబ్బాక సీఐ ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బావిలో పడిన కారును బయటకు తీసి అందులోని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సమయంలో మా పెద్ద బాబు అల్లుడు అయినటువంటి మా వరుస బావ నిన్న దినకర్మ ఉన్నందున మా అన్న, మా వదిన, కూతురు వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళారు. వెళ్ళి కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా 4:30 సమయంలో ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. 4 గంటల ఫోన్ చేసి కలవట్లేదు. మళ్ళీ మా చుట్టుపక్కల బంధువులకు ఫోన్ చేసి మరి అన్న వస్తలేడు, ఇంకా రాత్రి 10 అవుతుంది ఇంకా వస్తలేడు, ఎవరి ఇంటికి వచ్చినా మరి అక్కడ అంటే వాళ్ళ ఇంటికి రాలేదు, మాకు ఇక్కడ కనిపించలేదు అని అంటే 11 గంటల సమయంలో దుబ్బాక పిఎస్ఆర్కి కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేస్తే సార్ ఇట్లా లొకేషన్ చేసి అప్పన్నపల్లి వరకు నేను 4 గంటల వరకు అప్పన్నపల్లి శివారు దగ్గరికి వచ్చిన సిగ్నల్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి సిగ్నల్ రావట్లేదని సార్కి చెప్పడం జరిగింది. అంతలోపు మేము వెళ్ళి చూడగా 12 గంటల సమయంలో బావిలో పడి ఉంది కార్. దుబ్బాక మండలం బలవంతపురం గ్రామంలో ఒట్టరికాలకు చెందిన గండూల రాజు అనే వ్యక్తి నిన్న ఉదయం 8 గంటలకు అలా సిద్దిపేటలో వాళ్ళ బావ చనిపోయడం జరిగింది. దిన కార్యక్రమాన్ని పొద్దున్న ఫ్యామిలీతోని వెళ్ళాడు. తిరిగి కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో అప్పన్నపల్లి శివార్లకు వచ్చిన ఒక రొడ్డామ్ ఉంది. ఆ రొడ్డాంలో అదుపు తప్పి కారుతో పిల్లల ఫ్యామిలీతో కారు అదుపు తప్పి బాయిలో పడడం జరిగింది. విషయం తెలుసుకున్న దుబ్బాక సిఐ ఎస్ఐ గారికి వచ్చి నాకు తెలిసిన సమాచారం నాకు ఫోన్ చేసి నేను పోయి చూసిన. అప్పటి వరకు బాయిలో ఉంది కారు. రాత్రి 1 గంట సమయంలో బయటకు తీసేవరకే అందరు చనిపోయి ఉన్నారు. చాలా బాధాకరం.